తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. భరత్ ఎలా ఉంది ఇప్పుడు? కొంచెం మూమెంట్ చెప్పగలుగుతావా? నార్మల్గా ఉందా? ఓకే. నీకు అంటే గొంతు మీద గాయం ఏదైతే అయిందో వాళ్ళ తండ్రే చేశాడని నువ్వు అంటున్నావా? వాళ్ళ డాడీ కత్తితోని ఇంట్లో నుంచి కత్తి తీసుకొచ్చాడా? వ్యాన్ పోతుంటే నేను పరిగెత్తున్నా వ్యాన్ వెనక ఎవరైనా వస్తున్నా చూసిన నేను. వీళ్ళ డాడీ ఇంకా రిలేటివ్ ఎవరో వచ్చిళ్ళు. ఆ లిఫ్ట్ అడిగిన నేను, ఆపండి అంకుల్ నేను కూడా వస్తా అని చెప్పిన. అడిగినాక ఎక్కించుకున్నాడు. జేబులోకి వెళ్ళి నైఫ్ తీసి ఇక్కడికి వచ్చిండు. నేను హ్యాండ్ పట్టుకొని బైక్ పై దునికేసి వ్యాన్ వెనక పోయినా. ఇక్కడ రోడ్ సైడ్ అమ్మాయి ఉంది. అంబులెన్స్కి షిఫ్ట్ చేస్తున్నారు. అక్కడ వేరే అంకుల్ వాళ్ళతో అడిగాను నేను కూడా వస్తా అంటే నన్ను కొట్టేసి పక్కకు పట్టుకుపోయారు. అంటే అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని నీ నోటితో నువ్వే అన్నావంట వాళ్ళతోని, అమ్మాయిని చూసుకోపోండి అని. అంటే నీకు చెప్పిందా లేదంటే నువ్వు గెస్ చేసావా లేదంటే? మేము ఇద్దరం ఇంట్లో ఉన్నప్పుడు హాల్లో సౌండ్ వచ్చింది, డోర్ సౌండ్, గేట్ సౌండ్ వచ్చింది. గేట్ సౌండ్ వస్తే చూడమన్నాను నన్ను. నేను చూసినాక వాళ్ళ రిలేటివ్ ఎవరు వచ్చిళ్ళు. ఈమె బయటికి పోయింది. అప్పటికి బయటికి పోయినాక 5 minutesకి లోపలికి వచ్చి డాడీ వస్తున్నాడు నువ్వు వెనక పో కిచెన్ రూమ్లోకి అని చెప్పింది. నేను కిచెన్ రూమ్లో దాచుకున్నాక వాళ్ళ డాడీ ఇంకా రిలేటివ్ హాల్లోకి వచ్చిళ్ళు. ఈమె కవరింగ్ చేయడానికి వాటర్ తీసుకురావాలి అది అని అన్నది. నా దగ్గరకు వచ్చి భయం అవుతుంది రాదు అన్నది. అన్నాక అప్పటికి వాళ్ళ డాడీ ఇంకా రిలేటివ్ గేట్ దగ్గర పోయిళ్ళు. వెనక తిరిగి నువ్వు వెళ్ళిపో వెనకకి వెళ్ళి గోడ దునికది అని చెప్పింది. నేను గోడ దునికేసిన. గోడ దునికి అటు పోతుంటే రిలేటివ్ అంకుల్ చూసిండు నన్ను. చూసి పట్టుకుందాం అనుకున్నాడు. ఎస్కేప్ అయినా అక్కడికి వెళ్ళి. వాళ్ళ డాడీ ముందుకెళ్ళి వచ్చి పట్టుకున్నాడు. కొట్టిళ్ళు బాగా. కొట్టినాక ఈ అమ్మాయి చూస్తుంది విండోలోకి వెళ్ళి, మెస్ డోర్లోకి వెళ్ళి చూస్తుంది. అప్పుడు అమ్మాయి వీళ్ళ డాడీ కాల్ చేసిండు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎందుకు కొడుతున్నారు అంతగానం అని చెప్తే వీళ్ళ డాడీ ఏం మాట్లాడకుండా కట్ చేసిండు కాల్. అయితే ఎవరో కాల్ చేసిండు వీళ్ళ డాడీకి, డోర్ పెట్టుకున్నది అది అని, డోర్ తీస్తలేదు అది. వీళ్ళ డాడీ పోయినాక ఆ కట్టు ఉంటుంది అక్కడ కెనాల్, ఆ కట్ట మీదకి వెళ్ళి వాళ్ళ మమ్మ వచ్చింది. మమ్మ వచ్చి ఎందుకు వచ్చినావు మళ్ళీ అది అని అంటే, మీరు ఇట్లా టార్చర్ చేస్తుళ్ళు, నాకు కాల్ చేసి ఇట్లా నువ్వు రావాలి నేనంతా చెప్తా ఇంట్లో బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నది అది అని చెప్పింది. నువ్వు రాకపోతే అమ్మాయి నీతో చెప్పింది, కాల్లో చెప్పింది. చెప్పినాక వాళ్ళ మమ్మీ రిటర్న్ పోయింది ఎవరో కాల్ చేసిళ్ళని. నేను మళ్ళీ అదే ఆ ప్లేస్లో ఉండే అంకుల్తోని, ఇంకో అంకుల్ వాళ్ళ రిలేటివ్ అంకుల్ కూడా పోయిండు ఇంట్లోకి నన్ను అక్కడ ఉంచేసి. నేను నడుచుకుంటా పోతున్నా వాళ్ళ ఇంటి సైడు. పోతుంటే సౌండ్స్ వస్తున్నాయి ఇంట్లోకి వెళ్ళి బాగా. ఇక ఉరికేసిన. నేను ఉరుకుతుంటేనే ముందుకెళ్ళి వ్యాన్ పోతుంది అప్పటికి. అంటే అమ్మాయి నీతో ఉన్నంతసేపు ఏమైనా షేర్ చేసిందా? ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందనో లేదంటే నేను ఇట్లా సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను అది ఏమైనా షేర్ చేసిందా నీతో? చేసింది. చెప్పుమా. అంటే ఇప్పుడున్న వార్తల్ని బట్టి ఒక సైడ్ వెళ్ళిపోతుంది ఈ వార్త అన్నది. అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు నీకు ఫ్యూచర్ ఉంది. నువ్వు ఏదైతే చూసావో, నువ్వు ఏదైతే నిజంగా అనుభవించావో అది చెప్తేనే నీ ఫ్యూచర్కి మంచిది. నేను అది ఒకటే కోరుకుంటున్నా. నీకు ఎంతవరకు వీలైతే అంతవరకు చెప్పు. వాళ్ళ మమ్మీ వేరే అంకుల్తోని అట్లా ఫొటోస్ ఇంకా చాటింగ్ అంతా చూసి వాళ్ళ డాడీకి చెప్పింది అంతా. వాళ్ళ డాడీ ఊకోలేదు. నైట్ వాళ్ళకి కాల్ చేసి పిలిపించిండు అంతా. అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అవుతున్నాయి ఇంట్లో. అంటే వాళ్ళ మమ్మీకి వేరే వాళ్ళది చూసినాడు వాళ్ళ డాడీ, అంతేనా? గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. తిను అంటే మెంటల్గా డిప్రెస్ అయ్యి నీతో షేర్ చేసుకోవాలనుకొని రమ్మందా? అప్పటికి వాళ్ళ డాడీకి స్ట్రోక్ వచ్చి హైదరాబాద్లో అడ్మిట్ అయ్యాడు. తర్వాత అప్పటికెళ్ళి గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. స్టడీ విషయంలో కూడా అంత టార్చర్ చేస్తున్నారు అంట. సో నీకు ఎక్కువ క్లోజ్ అంత బాండ్ ఉందా మీ ఇద్దరి మధ్యలో? అంటే మీరు నిజంగా లవ్ చేసుకున్నారా? నిజంగా లవ్ చేసుకున్నాం. అయితే షీ టీమ్కి వెళ్ళినప్పుడు మరి మీరు ఓపెన్ అవ్వలేకపోయినరా? మ్యామ్ మీరు షీ టీమ్కి వెళ్ళి ఏదైతే మీ ఇద్దరి మధ్యలో కౌన్సిలింగ్ జరిగిందో అప్పుడు మీరు ఓపెన్గా చెప్పలేదా ఇలా ట్రూగా లవ్ చేసుకుంటున్నామని? చెప్పినాం మ్యామ్.
మరి నువ్వు ఇంత దూరం వచ్చావు కదా హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు ఏమాత్రం నీకు అనుమానం రాలేదా? అంటే ఏం జరుగుతుంది మరి ఇప్పుడు అమ్మ వాళ్ళకి చెప్పలేదు, మరి అనవసరంగా నేను వస్తున్నాను నీకు అనిపించలేదా? టార్చర్ చేస్తుళ్ళు మ్యామ్. అది రమ్మంది బాగా ఏడ్చింది ఘోరంగా. నా వల్ల అయితే లేదు ట్యాబ్లెట్. ఫస్ట్ స్టార్టింగ్లోనే ఎవరో నాకు ర్యాండమ్ పర్సన్ ఇన్స్టాలో మెసేజ్ చేసిళ్ళు, ఇట్లా ట్యాబ్లెట్స్ వేసుకుంది, నీతో మాట్లాడాలంట అది అని అన్నది. షీటింగ్ పోయినాక ఒక 2 months అవుతుంది మాట్లాడాక. అప్పుడు ఎవరో ర్యాండమ్ పర్సన్ చేసిళ్ళు మెసేజ్ చేసి, ట్యాబ్లెట్స్ వేసుకుంది, ఇట్లా నువ్వు మాట్లాడతలేవు అది ఇది అని మాట్లాడింది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు ఆమె ఉరేసుకున్న సందర్భము ఏదైతే ఉందో కిటికీల నుంచి నేను చూసిందన్నావు కదా, మెస్ డోర్ అదే ఏదైతే వాళ్ళు కొట్టేటప్పుడు నిన్ను చూసింది కదా తను, అంటే దాన్ని ఆపడానికి చేసిందంటావా, లేదంటే తను అప్పటికే కోల్పోయిందిగా నిస్సహాయ స్థితిలో చేసిందంటావా? అర్థం కాలేదు. నిన్ను నీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కొట్టడానికి వచ్చారో ఆ కొట్టే సిచ్యువేషన్ని మార్చడానికి ఆమె వాళ్ళని డైవర్ట్ చేయడానికి అట్లా ఊరేసుకుందంటావా, లేదంటే నీ ఆలోచనలో ఎట్లుంది? ఆమె ఆల్రెడీ డిప్రెషన్ అయి ఉంది, నిన్ను కలవగానే నేను చనిపోతాను అన్న సిచ్యువేషన్లో ఉందా? అంత స్ట్రెస్, ఇంట్లో స్ట్రెస్, అంత టార్చర్ చేసుడు, నన్ను కొట్టుడు అంతా అంత. అంటే వాళ్ళ తండ్రితో నిన్న మాట్లాడాను నేను. వాళ్ళ తండ్రి ఏమన్నాడంటే, అసలు నేను ముట్టుకోలేదు ఆ అబ్బాయిని, అసలు కత్తి అసలు నా దగ్గర లేదు. ఇంకా సీసీటీవీ ఫుటేజ్ ఉంది. అదే ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఏదైతే న్యాయం అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడుతుంది కదా న్యాయానికైతే. నువ్వు కరెక్ట్గా ఉన్నావా, అంటే స్ట్రాంగ్గా ఉన్నావా, నీ తరపున ఏంది లేదు అని. ఒక లవ్ చేయడం తప్ప నీ దగ్గర ఏ తప్పు లేదు అనేది నువ్వు ఒప్పుకుంటావా? అంటే చెప్పకుండా రావడం ఒక తప్పే, ఇంటికి రావడం చెప్పకుండా రావడము, అమ్మాయి ఉన్నప్పుడు అట్లా వెళ్ళడం ఒక తప్పే. అది కాకుండా నువ్వేమైనా తప్పు చేసావా అని నువ్వు అనుకుంటున్నావా? లేదు మ్యామ్. ఇదే మాట మీద స్టాండ్ అయి ఉంటావా? అంటే ఇప్పుడు అమ్మాయి లేదు, అమ్మాయి గురించి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. బట్ ఏంటంటే నీ ఫ్యూచర్, ఇక్కడ మీ తల్లిదండ్రులు ఉన్నారు, నీకు ఇన్నేళ్ళు వాళ్ళు పెంచి పెద్ద చేశారు. దయచేసి నువ్వు కూడా అది అర్థం చేసుకో. అమ్మాయి గురించి అనేది పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేసే ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో చాలా చాలా బ్యాడ్ సిచ్యువేషన్. ఇప్పుడు నువ్వు వేసే ప్రతి స్టెప్ చాలా చాలా రైట్ స్టెప్ వేయాలి, వాళ్ళ కోసం మాత్రమే వేయాలి. నువ్వు అంత స్ట్రాంగ్గా రెడీ అవ్వాలి నువ్వు, ఓకేనా? బీ స్ట్రాంగ్. అండ్ ఏదైతే నువ్వు తప్పు అనుకుంటున్నావో ఈ సంఘటనలో నా వైపున చూపిస్తున్నారు వేలని నువ్వు అంటున్నావు, దాని మీద స్ట్రాంగ్గా ఉండి దాని గురించి పోరాడు, ఓకేనా? బీ స్ట్రాంగ్ మా. కొంచెం తొందరగా సెట్ అవ్వు, మేము డాక్టర్స్తో కూడా మాట్లాడతాం మీ సిచ్యువేషన్ ఏంటనేది. కొంచెం బీ పాజిటివ్గా ఉండు.